హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడిన మీకు చెల్లిస్తున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయము. లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనసి హృదయ నుంచి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లి పరిశుద్ధుడైన యేసయ్య, ఈ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ప్రభువా, ఈ ఆరాధనంతటిలో మీరు అధ్యక్షులు ఉన్నారు. స్తుతి ఆరాధనలో మీ తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యము నేను ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యములను సత్తులను మీరు మాకు నేర్పించిన పరిశుద్ధాత్మదేవ, మీ నోటి బోధగా నన్ను వాడుకోండి. చూడవచ్చిన బిడ్డలను శ్రద్ధల ద్వారా వింటున్న బిడ్డలందరూ దీవించి మీరే మహిమతో యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును. దేవనామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా ఆయన స్వరాన్ని వినడానికి మనము ఉపయోగపడదాం. యేసు ప్రభువు తను నమ్మిన వారిని లేక విశ్వాసులు అయిన వారిని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు ఏం చేయాలో ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఆయన నోటి మాటలతో చెప్పబడిన మాటలు మనం ఇప్పుడు చదువుతున్నాం. ఎవరో చెప్పిన మాటలు కాదు ఇవి. ఎవరు వారి అనుభవం నుంచి చెప్పిన మాటలు అనే కాదు. ఇది కేవలము క్రీస్తు తన నోటి నుండి పలికిన మాటలు. ఆయన వెంబడించేవారు, ఆయన బిడ్డలైన వారు, ఆయన సన్నిధికి వెళ్ళేవారు, ఆయన నమ్మిన వారు, బాప్తీసం పొంది ఆయన బలలో పాలు పొందుతున్నవారు చేయవలసిన పని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏం చేయాలంట? ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇవి ఎందుకు చేయాలి? ఆయన చెయ్యాలన్నాడు, ఎందుకు చేయాలి అని మనం గమనిస్తే, ఇది ఏదో దేవుడి కోసం చేయాలనో దేవుడికి చెందడం కోసం చేయాలనో కాదు. యేసు ప్రభు చెప్పిన ఈ మాటల్లో ఆయనకు చెందడం కొరకు చెప్పింది ఏమీ లేదు. ఇవి ఎందుకు చేయాలంటే మన కోసం చేయాలి. దేనికోసం చేయాలి? మన కోసం చేయాలి. ఈ మాటలు ప్రభు చెప్పిన ఈ మాటల ప్రకారంగా నువ్వు ఎందుకు చేయాలంటే నీ కోసం చేయాలి, నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం కాదు.
నీ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, నీ భర్త కోసం కాదు, భార్య కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ అత్తమామల కోసం కాదు, నీ తల్లిదండ్రుల కోసం కాదు. ఎవరి కోసం చేయాలంటే నీ కోసం ఈ పనులు చేయాలి. ఏం చేయాలంటే మొదట చెప్తున్నాడు, ఏం చేయాలంట? క్షమించాలి. ఏం చేయాలంట? క్షమించాలి. క్షమించాలి. యేసు ప్రభు క్షమించాలి అని మనకు చెప్పాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. పక్షవాత రోగిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి అని చెప్పాడు. క్షమించాడు. శిలువ మీద నుండి ఆయన శిలువ వేస్తున్న వారిని ఆయన క్షమించాడు. ఇంకోటి, ఆయన చేయకుండా మనకు చెప్పిన పని ఏది లేదు. ఇది నేను చేయట్లేదు, ఇది మీరే చేయాలి, మీరు చేయండి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. కొంతమంది ఏమంటారంటే ఇది మేము చేసే పని కాదు, ఇది మీరే చేయాలి అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది దైవజనులు కూడా ఇలాగ తయారయ్యారు. ఈ పనులు మేము చేసే కాదు, ఇవి మీరు చేయాలి, మేమే ఈ పనులు చేస్తామంటారు. కానీ యేసయ్య ఆయన చేయకుండా మనకు చెప్పిన పని ఏది లేదు. ఆయన చేస్తే మనకు చెప్పాడు. ఆయన చెప్పి చేసిన వాడు కాదు, చేసి చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసి చెప్పాడు మనకి. ఆయన క్షమించాడు, నిన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? క్షమించమని చెప్తున్నాడు. ఆయన క్షమించాడు. ఇప్పుడు మనకి ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు, ఆ పని మనకు అప్పగిస్తున్నాడు. ఆయన చేశాడు. ఆయన చేసిన పని మనలో కూడా చేయమని ఆ పని మనకు అప్పగిస్తున్నాడు. ఏమిటా పని? క్షమించడం. ఎందుకు క్షమించాలి అని అంటున్నాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ తోటి వారిని క్షమిస్తావో అప్పుడు నీవు క్షమించబడతావన్న. ఏంటి? ఆల్రెడీ మనం క్షమించేశాడు కదా, మళ్ళీ క్షమించబడటం ఏంటి? మనం క్షమాపణ పొందినవాళ్ళమే కదా, క్షమించబడ్డ వాళ్ళమే కదా, మళ్ళీ ఇంకా మనం క్షమిస్తే క్షమించబడటం ఏంటి అని అనుకోవచ్చు. అసలు మొదట వారిని మనం క్షమించాలి అంటే కారణం ఏంటి? మనం క్షమించవలసిన కారణం ఏంటి? ఎందుకు క్షమించాలి వారిని? మనము ఎందుకు క్షమించాలి? మన వల్ల వారేదో వారికి ఏదో కష్టం కలిగింది, మన వల్ల వారికి ఏదో కష్టం కలిగింది. మనం మంచి చేశాం కానీ వారికి కష్టం కలిగింది. మనం బాగానే ఉన్నాం కానీ వారికి కష్టం కలిగింది. యేసు ప్రభు తప్పు చేయలేదు. ఆయన శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు ఏం కలిగింది? కష్టం కలిగింది, వాళ్ళకి ఇబ్బంది కలిగింది. కనుకనే వారు ఇప్పుడు మనకు విరోధులుగా మారుతున్నారు. అందుకే వారు యేసు ప్రభుకు విరోధులయ్యారు. ఆయనకు విరోధంగా మాట్లాడారు, ఆయనకు విరోధంగా నేరాలు మోపారు, ఆయనకు విరోధంగా నిందలు మోపారు, ఆయనకు విరోధంగా ఆయన కొట్టారు, ఆయన దూషించారు, అవమానించారు, సిలువ వేశారు, సిలువ వేసి దిగిరమ్మన్నారు. కారణం ఏంటంటే ఆయన వలన వారికి
ఏం కలిగింది? ఇబ్బంది కలిగింది. ఇక్కడ ఇంకొక విషయం అంటూ, మనం తప్పు చేసి ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించి శిక్ష అనుభవించడం అది మంచిది కాదు. ఎందుకో తెలుసా? తప్పు చేసే కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం, తప్పదు. కానీ ఇక్కడ మంచి చేసి ఎదుటి వారికి ఇబ్బంది కలిగి ఆ ఇబ్బంది వల్ల నువ్వు శిక్ష అనుభవించడం అది నీకు మేలు. హల్లెలూయా. మంచి చేయడం ద్వారా ఎదుటి వారికి, ఆ మంచిలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగి ఆ ఇబ్బంది ద్వారా నువ్వు ఒకవేళ శిక్షింపబడితే, నువ్వు ఒకవేళ దూషింపబడితే, నువ్వు ఒకవేళ నిందించబడితే, నువ్వు ఒకవేళ కొట్టబడితే నువ్వు ధన్యుడు. అంతేగాని నేను ఏసైనా మాకు వెళ్ళాను అని కొట్టేసారంటే అది నువ్వు ఇతరులకు మేలుకరంగా నువ్వు ఉండాలి. అది వారికి ఇబ్బంది కలగాలి. ఆ ఇబ్బంది ద్వారా నిన్ను కొట్టాలి, నిన్ను తిట్టాలి. అది నీకు ఆశీర్వాదం. అది నువ్వు క్షమించబడతావు. ఎప్పుడైతే వారికి ఇబ్బంది కలిగిందో, వారికి ఎప్పుడైతే కష్టం కలిగిందో, వారు ఎప్పుడైతే నిన్ను దూషించారో, ఎప్పుడైతే నిందించారో, ఎప్పుడైతే నీ మీద నిందలమోపి కొట్టారో, అప్పుడు వారిని క్షమించు. నువ్వు క్షమించబడతావు. ఎందుకు? వారికి కలిగించిన ఇబ్బంది నుంచి నువ్వు క్షమించబడతావు. వారికి నీ వల్ల కలిగిన ఇబ్బంది నుంచి నీవు క్షమించబడతావు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఎప్పుడు? నీవు క్షమించినప్పుడే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్షమించకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా అని రోజంతా కాదు, వారం అంతా కాదు, నెలంతా కాదు, ఈ జీవితం అంతా ప్రార్థన చేసినా వేస్తే. ఎప్పుడు నువ్వు క్షమించబడతావంటే నీకు, నీ తోటి వారికి నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటావో, నిన్ను విరోధంగా చూసే వారిని ఎప్పుడైతే క్షమిస్తావో, నీ తోటి వారిని ఎప్పుడైతే క్షమిస్తావో, నీకు విరోధంగా ఉన్న వారిని ఎప్పుడైతే క్షమిస్తావో, నిన్ను నిందించిన వారిని ఎప్పుడు క్షమిస్తావో, నిన్ను దూషించే వారిని ఎప్పుడు క్షమిస్తావో, అప్పుడు నీవు క్షమించబడతావు. అందాక నీకు క్షమాపణ అనేది లేదు. రెండవది చూసినట్లయితే మనము ఇక్కడ ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎందుకంట ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎలా ఇవ్వబడుతుందంటే మనమేమే ఇస్తున్నాము, కానీ మనకు వచ్చేటప్పుడు కంట ఏం చేస్తున్నామంట, అక్కడ అనసి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు నీ ఒడిలో కొలిచెదరు. దేవుని తీసుకోవటం. హల్లెలూయా. నువ్వు ఇస్తే నువ్వు పొందుకుంటావు. ఇవ్వకుండా ఏమి పొందుకోలేదు. ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇవ్వకుండా పొందుకున్న వారు ఎవరు లేరు. ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు మీకు ఇవ్వబడును. ఏమి ఇవ్వాలి? క్షమించడం అనేది మనకు అర్థమైపోయింది. మనం క్షమిస్తే మన ఎవరైతే మనం దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, మనకు విరోధించుకుంటున్నారో వారిని మనం క్షమించినప్పుడు, మన నష్టం కలిగించిన వారిని, మన కష్టం కలిగించిన వారిని మనం క్షమించినప్పుడు మనం క్షమింపబడతాము అనేది అర్థమైపోయింది. కానీ ఇవ్వండి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏమి ఇవ్వాలి చూద్దాం. ఒకటి ఏమి ఇవ్వాలి అంటే, మొట్టమొదటిగా మన శరీరాత్మలను దేవునికి ఇవ్వాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన శరీరాత్మలను సజీవ యాగముగా దేవునికి ఇవ్వాలంట. ఏమివ్వాలి? ఏదో 10 రూపాయలు కానుక ఇచ్చేస్తే అయిపోయింది, ఇచ్చేసారు దేవుడికి అంటే కాదు. అక్కడ మొట్టమొదటి ఏమివ్వాలి? నీ శరీరమును నీ ఆత్మను దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. పాడతారు, చాలా చక్కగా పాడతారు. ఏమని పాడతారు? తనువు నాది నీవే కొనుమీయు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఇంట్లోంచి బయటికి రాదు, తను ఎత్తారంటే దేవుడు ఏమో వాడుకోవాలి. దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని మందిరంలో చిన్న పని కూడా చేయరు, తను పెట్టారంటే దేవుడు వాడుకోవాలంట. ఎండి పసిడి నా గొంతు ప్రభు ఏ స్వాంత కూడా వస్తారు. ఇక్కడ భక్తులు చక్కగా రాశాడు, ఎండి పసిడి నీకు ఈ సమయం నాకు అక్కర్లేదు, నీ పని వరకు వాడుకో ప్రభు. ఇల్లు పాడుతున్నారు ఎండి పసిడి ఒక్క వాడుతారా? ఒక ముక్కు పొడకెట్టారు. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నువ్వు ఇస్తే ఏంటి? నిన్ను దేవునికి సమర్పించుకొని నీవు దేవునికి ఇస్తే ఏం చేస్తాడంట? ఆయన ఇస్తాడంట. ఆయన ఏమిస్తాడు? నీ శరీరాత్మలకు రక్షణ ఇస్తాడు. దేవుడికి తీసుకోవాలి. అలాగే సజీవ యాగముగా ఎప్పుడైతే నీవు ఆయన బలిపీఠం పైన నువ్వు సమర్పించుకుంటావో, యాగం అంటే ఏంటి? అర్పణ, బలి అర్పణగా నువ్వు అర్పించుకుంటావు. అప్పుడంట ఆ అర్పింపబడిన దానికి ఆయన దాటై ఉంటాడు. దేవుడికి తీసుకోవాలి. అలాగే ఎందుకంటే ఆయన శక్తి ఎక్కువైంది కదా. నీ చేతికి వచ్చిన వస్తువుకి ఎవరైనా నీకప్పటి నీకు బహుమానంగానో కానుకగానో లేకపోతే నీకు ఎవరైనా ఒక వస్తువు తెచ్చి నీకు ఇస్తే ఆ వస్తువు బాధ్యత ఎవరిది? ఇచ్చినోడదా? కాదు కదా. నువ్వు ఆ వస్తువుని ఏం చేసుకుంటావు? జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఏం చేసుకుంటావు? ఆ బాధ్యత నీది. కనుక ఆ వస్తువుని ఏం చేస్తావు? ఎవరో ఇచ్చారే, ఉంటే పోతే పోయిందని పాడతావా? లేదు. చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటావు, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటావు. దాని భద్రత నీది. అలాగే ఎప్పుడైతే నీ శరీరాత్మలను దేవునికి సమర్పిస్తావో వాటి భద్రత, వాటిని కాపాడే బాధ్యత, వాటిని రక్షించే బాధ్యత దేవుంది. కనుకనే మీరు ఇవ్వండి, ఈ శరీరాత్మలను మీరు ఇవ్వండి, అప్పుడు రక్షణను నేను ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడి మీకు ఇవ్వబడు. ఎలా ఇస్తారంట? మనకి ఎలా ఇవ్వబడుతుందంట? అణిసి కుదించి దిగజారేలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అణిసి కొంతమంది వాళ్ళు తెలుస్తుంది ఈ విషయాలు బాగా కొలిసేవాడు. ఇలా కొలతలు పోయి తోకలు వచ్చేసింది, అన్ని దొంగ తోకలు అయిపోయింది. ఇలా తోకాలు వచ్చి అన్ని దొంగ తోకలు అయిపోయింది. కొలత కొలిసేవాడు తెలిసింది. ఆ కొలత కొలిసేవాడు రకరకాలుగా కొలుస్తాడు. కొలిసేవాడు ఆ కొలతలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకడు కొలిస్తే తనకు కావాలని కొలుసుకునేటప్పుడు కొలిసిన దానికి ఇతరులకు ఇవ్వడానికి కొలిసిన దానికి చాలా తేడా కనపడుతుంది. మళ్ళీ రెంటిని ఒకసారి పోస్తే ఆ రెంటిని కనుక మళ్ళీ కొలిస్తే రెంట్లో తేడా కనపడుతుంది. కొలిసేవాడు ఏం చేస్తాడంట? అడిసి కొలిసి అణుస్తాడంట. ఇక కుదిలిస్తాడంట. కుదిలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లోకి ఇళ్ళలన్నీ సర్దుకుంటాయి. అడిసి కుదిలించి దిగజారి పైకి పోతే కింద శుభ్రం జారిపోయేదాకా. అంటే నిండు కొలత.
నిండు కొలత. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదము నిండు కొలత. అది నీకు అనిసి కుదిలించి నిండు కొలత, దిగజారే నిండు కొలత నీకు ఇస్తారు. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది. అవినేమంటున్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందుకే యేసుప్రభువు కూడా ఏం చెప్పాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారును. హల్లెలూయా. నీవు ఇస్తే, నీ శరీరాత్మలను దేవునికి నువ్వు సమర్పిస్తే నీకు రక్షణ అనిచి కుదిలి